విదేశీ దండయాత్రలు శతాబ్దాల విధ్వంసం ఎదుర్కొన్న భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మహాక్షేత్రం సోమనాథ ఆలయం. గుజరాత్ లోని ప్రభాస్ పఠాన్ వద్ద ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొలి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం గజనీ మహమ్మద్ దాడితో ధ్వంసమైన సోమనాథ ఆలయానికి 2026తో 1000 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ భావోద్వేగ పూరిత వ్యాసాన్ని విడుదల చేశారు. సోమనాథ్ గాథ విధ్వంసం కథ కాదని, ఇది భారతీయుల అచంచల విశ్వాసం, ఆత్మగౌరవం, సాంస్కృతిక దృఢత్వానికి ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. వందల సార్లు ధ్వంసమై మళ్లీ మళ్లీ పునర్నిర్మితమైన సోమనాథ్ ఆలయం విధ్వంసం చేసే శక్తులు నశిస్తాయి, విశ్వాసం మాత్రం చిరంజీవిగా నిలుస్తుందనే సందేశాన్ని ప్రపంచానికి ఇస్తుందని మోదీ తెలిపారు. 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మాణం పూర్తవడం భారత చరిత్రలో ఓ కీలక ఘట్టమని గుర్తు చేశారు. సోమనాథ్ ఆలయం కేవలం ఒక ఆలయం కాదని, ఇది భారతదేశ ఆత్మకు ప్రతిరూపమని, విశ్వాసం మనలను మళ్లీ మళ్లీ పైకి లేపే శక్తి అని ప్రధాని తన వ్యాసంలో స్పష్టం చేశారు. 1000 ఏళ్ల క్రితం నాశనం చేసిన, నేటికి పూర్తి వైభవంతో నిలిచిన సోమనాథ్ భారత నాగరికత అమరత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.